హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. రామ్మూర్తి మొదటి రోజు స్కూల్లో ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ బాగి పిల్లల్ని తీసుకొని స్కూల్కి రాకూడదు, కేవలం బాబుగారు మాత్రమే స్కూల్కి రావాలి, నా ఆరోగ్యం బాగోలేదని బాగీకి తెలియకూడదు, తెలిస్తే మళ్ళీ నేను ఉద్యోగం చేస్తున్నందుకు తను బాధపడుతుంది అని చెప్పి రామ్మూర్తి దేవుడికి వేడుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలో అమర్ బాగి ఇద్దరు కూడా పిల్లల్ని తీసుకొని మొదటి రోజు వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయడం కోసమని చెప్పి స్కూల్కి వస్తారు. ఇక వాళ్ళిద్దరూ అక్కడికి వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ మేడం రూమ్కి వెళ్తూ ఉంటారు. ఇక అటువైపుగా బాగి అమర్ ఇద్దరు కలిసి రావడం చూసిన రామ్మూర్తి మొదట సంతోషపడిపోతూ ఉంటాడు. నా కూతురు, నా అల్లుడు ఇలా పిల్లలతో కలిసి స్కూల్కి వస్తే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు, మనసంతా ఎంతో హాయిగా అనిపిస్తుంది, వీళ్ళు కలకాలం ఇలాగే సంతోషంగా ఉండాలి అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ బాగి కంట పడకూడదు అని చెప్పి రామ్మూర్తి ఒక చోట దాక్కుని అలా బాగి వైపు చూస్తూ ఉంటాడు. ఇక అమర్ బాగి ఇద్దరు కూడా పిల్లల్ని తీసుకొని ప్రిన్సిపల్ రూమ్కి వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రిన్సిపల్ మేడం అంజు పాప వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇదే సంవత్సరం కూడా మీరు మళ్ళీ ఈ స్కూల్లోనే జాయిన్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది, కానీ ఈ అంజు పాప మళ్ళీ నాకు ఏం తలనొప్పులు తీసుకువస్తుందోనని భయంగా కూడా ఉంది అని చెప్పి ఆ ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటే, ఇక అప్పుడు అమర్ ఈసారి నుండి అంజు పాప ఖచ్చితంగా డిసిప్లిన్గా ఉంటుందండి, అకాడమిక్స్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, మిస్ అమ్మ అన్నీ దగ్గరుండి చూసుకుంటుంది, నేను మీకు హామీ ఇస్తున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. సరే సరే, ఈ ఫామ్స్ మీద మదర్ అండ్ ఫాదర్ సంతకం కావాలి, చెయ్యండి అని చెప్పి పిల్లలకి మదర్ లేదు కదా అని చెప్పి అలా ప్రిన్సిపల్ మేడం కావాలని వెటకారంగా అంటూ ఉంటే, మాకు అమ్మ లేదని ఎవరన్నారు మేడం, మాకు అమ్మ ఉంది అని చెప్పి అమ్మ పాప మిస్ అమ్మ సంతకం చేయని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా మదర్ ప్లేస్లో బాగి సంతకం చేస్తుంది, ఫాదర్ ప్లేస్లో అమర్ సంతకం చేస్తాడు. ఇక అలా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తారు. ఇక ఇదంతా కూడా చూస్తున్న రామ్మూర్తి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. బాబుగారు తన పక్కన భార్య స్థానాన్ని నా కూతురికి ఇచ్చాడంటే నా కూతురు మీద బాబుగారికి కోపం పోయినట్టే, వీళ్ళిద్దరిని ఇలా చూడటానికే నేను ఇన్ని రోజులు బతికుంది అని చెప్పి రామ్మూర్తి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. నా పెద్ద కూతురు కూడా తన పిల్లలతో ఇలాగే సంతోషంగా ఉండుంటుంది, ఎలాగైనా సరే తను ఎక్కడుందో తెలుసుకోవాలని చెప్పి రామ్మూర్తి అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలో రామ్మూర్తికి దగ్గొస్తూ ఉంటుంది. అలా రామ్మూర్తికి దగ్గొస్తూ ఉంటే తను పక్కకి వచ్చి అలా దగ్గుతూ ఉంటాడు. ఇక సడన్గా నోటిలో నుండి రక్తం కారుతూ ఉంటుంది. అలా నోట్ల నుండి రక్తం వస్తూ ఉంటే రామ్మూర్తి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం బాగీకి తెలియకూడదు, అయినా ఇదేంటి ఇన్ని రోజులు దగ్గు రాలేదు కదా, మరి ఇంత సడన్గా మళ్ళీ దగ్గుతో పాటు రక్తం కూడా వస్తుందంటే నా వ్యాధి ముదిరిపోయి ఉంటుందా, ఇప్పుడు ఈ విషయం బాగీకి తెలిస్తే అనవసరంగా కంగారు పడుతుంది అని చెప్పి ఇక అలా పక్కకి వచ్చి దగ్గుతూ ఉంటాడు. పిల్లల్ని క్లాస్ రూమ్కి పంపించిన తర్వాత బాగి అమర్తో, ఏమండి నేను ఒక్కసారి మా నాన్నగారిని కలిసి వస్తాను, ఆయన స్కూల్లో జాయిన్ అవుతాను అన్నారు కదా అని చెప్పి అంటూ ఉంటే, సరే మిస్ అమ్మ త్వరగా రా, నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలి, నేను కార్ దగ్గర ఉంటాను అని చెప్పి అమర్ కార్ దగ్గర ఉంటాడు. ఇక బాగి రామ్మూర్తి ఎప్పుడు ఉండే చోటుకి వెళ్ళి తన కోసం చూస్తూ ఉంటే అక్కడ కేవలం రామ్మూర్తి వాటర్ బాటిల్ మాత్రమే కనిపిస్తుంది. ఇదేంటి, నాన్న వాటర్ బాటిల్ ఉంది కానీ నాన్న కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు అని చెప్పి ఆ చుట్టుపక్కల అంతా కూడా రామ్మూర్తి కోసం చూస్తూ ఉంటుంది. ఇక రామ్మూర్తి అలా రక్తం కక్కుకొని బాగీకి ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించకూడదని చెప్పి బైక్ చాటున దాక్కుంటాడు. ఇక అలా బాగి మొత్తం వెతికేసరికి అమర్, ఏంటి మిస్ అమ్మ ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటే, నాన్న వాటర్ బాటిల్ ఉంది కానీ నాన్న కనిపించడం లేదు అని చెప్పి బాగి అంటూ ఉంటే, నేను కూడా వెతుకుతానంటూ అమర్ కూడా రామ్మూర్తి కోసం వెతుకుతాడు. ఇక ఇద్దరు అలా వెతుకుతూ ఉండగా
ఒకచోట రామ్మూర్తి రక్తం కక్కుకొని స్పృహ కోల్పోయి కనిపిస్తాడు. ఇక అది చూసి భాగి ఒక్కసారిగా షాక్ అవుతూ నాన్న నాన్న అని చెప్పి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. నువ్వు భయపడకు మిస్సమ్మ, హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం, మీ నాన్నగారికి ఏమీ కాదు అని చెప్పి అమర్ భాగికి ధైర్యం చెబుతూ ఉంటాడు. ఇక అలా అమర్ రామ్మూర్తిని తీసుకుని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. లోపల ఐసీయూ రూమ్లో రామ్మూర్తికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇక ఈ విషయం వెంటనే అమర్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెబుతాడు. ఇక దాంతో అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అసలు మొన్న బావగారు ఇంటికి వచ్చినప్పుడు కూడా బాగానే ఉన్నారు కదా, హఠాత్తుగా ఆయనకి ఇలా జరగడం ఏంటి అని చెప్పి అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అది విని మనోహరి మొత్తానికి ముసలుడికి చావు దగ్గర పడిందనమాట. వాడి చావుతో అయినా వీళ్ళ మధ్య బంధం తెగిపోవాలి. ఇక అప్పుడు ఆ భాగికి ఎటువంటి అండా ఉండదు, దాన్ని సులువుగా అమర్ జీవితంలో నుండి పంపించేయచ్చు అని చెప్పి మనోహరి సంబరపడిపోతూ ఉంటే ఇక ఇదంతా వింటున్న ఆరు అయ్యో నాన్నకు బాగోలేదా అని చెప్పి పరుగు పరుగున హాస్పిటల్కి వస్తూ ఉంటుంది. రామ్మూర్తికి జబ్బు ముదిరిపోయిందని అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని చెప్పి అందుకు 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పి డాక్టర్లు చెప్పడంతో ఇకప్పుడు అమర్ డాక్టర్ మీరు డబ్బుల గురించి ఏమీ ఆలోచించకండి, నేను ఆ డబ్బులు అరేంజ్ చేస్తాను అని చెప్పి ఇక అప్పటికప్పుడే హాస్పిటల్లో డబ్బులు కట్టేసి రామ్మూర్తికి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటే ఇకప్పుడు బాగి అమర్కి 2 చేతులతో దండం పెడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే అయ్యో ఏంటి మిస్సమ్మ ఇదంతా, ఆయన పట్ల నీకెంత బాధ్యత ఉందో నాకు కూడా అంతే బాధ్యత ఉంది, ఆయన నా మామగారు అని చెప్పి ఇక అలా అమర్ చెప్పడంతో బాగి కన్నీళ్లు తుడుచుకుంటూ ఇక అలా అమర్ వైపు చూస్తూ ఉండిపోతుంది. రాతోడు కూడా ఇదంతా చూస్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. మిస్సమ్మ మీ నాన్నగారికి ఏమీ కాదు, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇక రామ్మూర్తికి స్పృహ వస్తుంది, మీరు ఆయనని చూడొచ్చు అని చెప్పి డాక్టర్ అనడంతో అప్పుడు బాగి అమర్ ఇద్దరు కలిసి రామ్మూర్తి దగ్గరికి వెళ్తారు. నాన్న ఏంటి నాన్న ఇదంతా, ఆరోగ్యం బాగోలేదని ఎందుకు నాతో ఒక్క మాట చెప్పలేదు అని అంటూ ఉంటే నువ్వు ఇలా కంగారు పడతావని చెప్పలేదమ్మా అని రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత బాబుగారు రేపో మాపో పోయేవాడిని, మీరు ఇంత ఖర్చు పెట్టి ఎందుకు బాబుగారు నాకు ఈ ఆపరేషన్ చేయిస్తున్నారు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. అయ్యో అలా అనకండి, మీరు నా బాధ్యత, నేను మీ కొడుకు లాంటి వాడిని అనుకోండి అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇకప్పుడు మీరు ఆ ఒక్క మాట అన్నారు, చాలా సంతోషం బాబు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత రామ్మూర్తి అమర్తో బాబుగారు ఇన్ని రోజులుగా నేను మీతో ఒక విషయం చెప్పలేదు, ఇప్పుడు ఒకవేళ నేను చనిపోతే నా కూతురు అనాథగా మిగిలిపోకూడదని చెప్పి ఈ మాట మీతో చెప్పాలని అనుకుంటున్నాను, ఇది నా ఆఖరి కోరిక అనుకోండి బాబుగారు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే అయ్యో అలా అనకండి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. నాకు బాగే కాకుండా మరొక కూతురు కూడా ఉంది బాబు, కానీ ఎక్కడుందో తెలీదు, తనని వెతికి తీసుకువచ్చే బాధ్యత నీదే అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. కనీసం నేను పోయేలోపు ఒక్కసారైనా నా పెద్ద కూతుర్ని కలుసుకోవాలని ఉంది, తనివి తీరా తనతో మాట్లాడి క్షమాపణలు చెప్పాలని ఉంది, నా పెద్ద కూతురు దొరికితే అయినా జీవితాంతం తను బాగికి తోడుగా ఉంటుందనేది నా ఆశ అని చెప్పి ఇక వీళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటారు, అప్పుడు నేను పోయినా పర్వాలేదని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే ఇక అప్పుడు అమర్ నేను మీకు మాటిస్తున్నాను, మీ పెద్ద కూతురు ఎక్కడున్నా తీసుకువచ్చే బాధ్యత నాది అని చెప్పి అమర్ రామ్మూర్తికి మాటిచ్చి ఇక ఆపరేషన్కి పంపిస్తూ ఉంటాడు. ఇదంతా వింటున్న ఆరు ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. రాత్రి కావడంతో అమావాస్య గడియలు ముగిసిపోతాయి. ఇక గుప్తా హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వచ్చి బాలిక నువ్వు ఇక్కడే ఉన్నావా, ఉదయం నుండి నువ్వు కనిపించకపోవడంతో నీకోసం ఎంతలా వెతికానో తెలుసా, ఈయనకు ఒంట్లో బాగోలేదని తెలిసి నువ్వు ఇక్కడికే వచ్చి ఉంటావని ఊహించి నేను కూడా ఇక్కడికి వచ్చాను, అయినా ఏంటి బాలిక ఇది, ఒకవేళ గోడ నిన్ను బంధించి ఉంటే ఏం జరిగేది, ఎందుకు నువ్వు ఇల్లు దాటి బయటకు వచ్చావని చెప్పి గుప్తా అంటూ ఉంటే అది కాదు గుప్తా గారు, నాన్నకి అలా అయిందని తెలిసేసరికి నేను ఉండలేకపోయాను, ఆయనను వెంటనే చూడాలనిపించింది, ఆయనకి
ఆరోగ్యం బాగోలేకపోతే నా మనసంతా ఎందుకో ఆందోళనగా ఉంది. నాకెందుకు ఇలా జరుగుతుంది గుప్తా గారు, నిజం చెప్పండి, ఆయన పెద్ద కూతుర్ని నేనే కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక అప్పుడు గుప్తా, లేదు బాలిక, మీ ఇద్దరికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అంటూ ఉంటే, అబద్ధం చెప్పకండి గుప్తా గారు అని చెప్పి ఇక ఆరు గట్టిగా అరుస్తుంది. అప్పుడు గుప్తా, సరే బాలిక, నేను నీ తల్లిదండ్రులు ఎవరో నీకు చెబుతాను, కానీ నాదొక షరతు. నీ తల్లిదండ్రులు ఎవరో నేను చెప్పిన తర్వాత నాతో పాటు నువ్వు మా లోకానికి వచ్చేస్తావా అని చెప్పి గుప్తా అడుగుతూ ఉంటాడు. సరే గుప్తా గారు, వస్తాను అని చెప్పి ఆరు మాటిస్తుంది. దాంతో గుప్తా, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది నిజమే బాలిక, అయినా నీ కన్న తండ్రే అని చెప్పి గుప్తా నిజం చెప్పేయడంతో ఆరు ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. అంటే బాగి నా రక్తం పంచుకొని పుట్టిన నా సొంత చెల్లెలా, అందుకే నేను బాగికి కనిపిస్తున్నానా అని చెప్పి ఆరు అంటే నేను బాగిని ఆయనకిచ్చి మంచి పని చేశానన్నమాట అని చెప్పి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక రామ్మూర్తికి సర్జరీ జరుగుతూ ఉంటే అది చూసి ఆరు చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. మరోవైపు అమర్ రామ్మూర్తికి మాటిచ్చిన ప్రకారం తన పెద్ద కూతురు ఎవరో తెలుసుకోవడం కోసం అని చెప్పి అమ్మ అనాథాశ్రమానికి వెళ్తాడు. రామ్మూర్తి చెప్పిన సంవత్సరం తేదీల ప్రకారం అక్కడున్న వాళ్ళని రికార్డ్స్ అడగడంతో వాళ్ళు వాటికి సంబంధించినవి అమర్ చేతికి ఇస్తారు. ఇక అమర్ వాటిని చెక్ చేస్తూ ఉండగా ఆ రికార్డ్స్లో 6 పేరు ఉండడంతో అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. రామ్మూర్తి కన్న కూతురు మరెవరో కాదు 6 అన్న విషయం అమర్ తెలుసుకొని కుప్పకూలి ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు. 6 బతుకున్నప్పుడు ఎప్పుడూ కూడా, ఏమండి, నాది ఒకే ఒక కోరిక మిగిలిపోయింది, అసలు నా కుటుంబం ఎవరో తెలుసుకోవాలి, నా వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని చెప్పి ఎప్పుడూ కూడా అనే విషయాలు ఇవన్నీ కూడా అమర్ గుర్తు చేసుకొని 6 బతికున్నన్ని రోజులు నువ్వు ఒక అనాథవని చెప్పి ఎంతగానో బాధపడేదానివి, కానీ నీకు కన్న తండ్రి రక్తం పంచుకొని పుట్టిన చెల్లెలు ఉన్నారారు అని చెప్పి అమర్ ఎంతగానో బాధపడుతూ ఇక హాస్పిటల్లో ఉన్న బాగి దగ్గరికి వచ్చి బాగిని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడు బాగి ఆశ్చర్యంగా, ఏమైందండి, ఎందుకు అంతలా ఏడుస్తున్నారని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్, మిస్సమ్మ, మీ అక్క ఎవరో కాదు, నా 6 అని చెప్పి ఇక అలా అమర్ అనడంతో బాగి ఒక్కసారిగా కుప్పకూలి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.